Hi VS, welcome to Anil Tuition YouTube channel. సో ఆల్రెడీ ఎవరైతే ఒక గ్రూప్ 2 ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యారో వాళ్ళందరికీ కూడా మన ఛానల్ తరపున కంగ్రాచులేషన్స్. అదే విధంగా మీరు గ్రూప్ 2 మెయిన్స్ లో కనుక మంచి మార్కులు స్కోర్ చేయాలంటే డెఫినెట్ గా మీరు ఖచ్చితంగా మన ఛానల్ ఫాలో అవ్వండి. మీరు కనుక మొట్టమొదటిసారి కనుక ఈ వీడియో చూసినట్లయితే కనుక ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. అదే విధంగా మీ ఫ్రెండ్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ వాళ్ళందరికీ కూడా ఈ వీడియోస్ ని షేర్ చేయండి. ఎందుకంటే కనుక మనం గ్రూప్ 2 మెయిన్స్ పేపర్ 1 లో భాగంగా ఏపీ హిస్టరీ అదే విధంగా ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి కంటిన్యూస్ గా సిలబస్ లో ఏదైతే మెన్షన్ చేశారో అదే విధంగా అనేక స్టాండర్డ్ బుక్స్ ని సేకరించి మీ అందరికీ కూడా సింపుల్ గా అర్థమయ్యే విధంగా మీరు ఇంకా నోట్స్ రాసుకునే పని లేకుండా కేవలం నా వీడియోస్ ని చూస్తూ మీరు ఒక ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమైనా వచ్చినట్లయితే కనుక ఆ పాయింట్స్ నోట్ చేసుకోండి. అదే విధంగా మీరు కనుక ఈ వీడియోస్ కనుక ఫాలో అయినట్లయితే మీకు ఖచ్చితంగా ఈ యొక్క గ్రూప్ 2 మెయిన్స్ లో మంచి మార్కులు అనేవి రావడం జరుగుతుంది. సో దానిలో భాగంగా మనం ఇండియన్ పాలిటీలో భారత రాజ్యాంగం అనేది చరిత్ర అనేది ఏ విధంగా ప్రారంభమైంది, భారత రాజ్యాంగాన్ని మనం ఏ విధంగా రాసుకున్నాము, ఈ విధంగా మనం రాసుకోవడానికి అంతకు ముందు బ్రిటిష్ వాళ్ళు ప్రవేశపెట్టినటువంటి కౌన్సిల్ చట్టాలు అయితేనేమి, చార్టర్ చట్టాలు అయితేనేమి, ఇవన్నీ కూడా మన రాజ్యాంగాన్ని మనం రాసుకోవడానికి ఏ విధంగా సహాయపడ్డాయి అనే ఒక సిరీస్ ని మనం స్టార్ట్ చేసుకోవడం జరిగింది. సో దానిలో భాగంగా మనం ప్రీవియస్ వీడియోలో 1919లో బ్రిటిష్ వారు ప్రవేశపెట్టినటువంటి యొక్క మౌంటేగ్ చమ్స్ఫోర్డ్ సంస్కరణ చట్టం ఏదైతే ఉందో దీన్ని 1919 కౌన్సిల్ చట్టం అంటారు. ఈ కౌన్సిల్ చట్టం ప్రకారం వాళ్ళు తీసుకొచ్చినటువంటి మేజర్ చేంజెస్ ఏంటి అవన్నీ కూడా మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసుకున్నాం. ఒకవేళ కనుక మీరు ఆ వీడియో చూడకపోతే కనుక ఆ వీడియో చూడండి. ఈ విధంగా కంటిన్యూస్ గా కనుక మీరు చూసినట్లయితే ఈ యొక్క పాలిటిక్స్ సంబంధించి మీకు ఒక మంచి నాలెడ్జ్ అనేది వస్తుంది. అదే విధంగా ఈ యొక్క మౌంటేగ్ చమ్స్ఫోర్డ్ సంస్కరణ చట్టంలో వాళ్ళు ఏం చేశారంటే మనకి ఈ యొక్క కేంద్ర శాసనసభ ఏదైతే ఉందో దీంట్లో ఏంటంటే మనకి ద్విసభా విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అంటే కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అదే విధంగా లెజిస్లేటివ్ కౌన్సిల్ కింద ఈ యొక్క ద్విసభా విధానం అనేది మనకి కేంద్ర శాసనసభలో వాళ్ళు ప్రవేశపెట్టడం జరిగింది. అదే విధంగా రాష్ట్రాల్లో ఏంటంటే ద్వంద్వ ప్రభుత్వం అనేది ఆ యొక్క చట్టం ద్వారా ఈ యొక్క బ్రిటిష్ వాళ్ళు ప్రవేశపెట్టడం జరిగింది. ఈ యొక్క ద్వంద్వ ప్రభుత్వాలు ఏంటంటే రిజర్వ్డ్ జాబితా అదే విధంగా ట్రాన్స్ఫర్డ్ జాబితా కింద విభజించి ఈ యొక్క అధికారాలను ఎవరు కల్పించారని చెప్పి మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసుకున్నాం. అంటే ఈ యొక్క మేజర్ పాయింట్స్ అనేవి మనకి ఆ చట్టం ద్వారా వాళ్ళు తీసుకురావడం జరిగింది. తర్వాత ఏంటంటే ఈ యొక్క చట్టంలో ఏదైనా సరే లోపాలు కనుక ఉన్నట్లయితే కనుక రాజ్యాంగ సంస్కరణకు సంబంధించి భారతీయులు కనుక ఏ విధంగానైనా సరే ఇంకా కనుక ప్రాతినిధ్యం కల్పించకపోయినా లేదా ఇంకొక 10 సంవత్సరాల తర్వాత ఒక కమిషన్ మేము ఏర్పాటు చేస్తాము, ఈ యొక్క చట్టంలో ఏదైనా లోపాలు ఉన్నట్లయితే కనుక ఈ లోపాలను సరిదిద్దడానికి ఒక కమిషన్ మేము ఏర్పాటు చేస్తాము. ఆ కమిషన్ వచ్చి ఈ యొక్క 1919 మౌంటేగ్ చమ్స్ఫోర్డ్ సంస్కరణ చట్టం ఏదైతే ఉందో ఆ చట్టంలో కనుక ఏమైనా లోపాలు ఉంటే కనుక ఆ లోపాలను సరిచేయడానికి మేము 10 సంవత్సరాల తర్వాత మరొక కమిషన్ పంపిస్తామని చెప్పి ఆ చట్టంలోనే పేర్కొనడం జరిగింది. అందువల్ల యొక్క సైమన్ కమిషన్ ఏమంటారంటే చట్టబద్ధమైన సంస్థ, అంటే ఇంగ్లీష్ లో స్టాట్యూటరీ బాడీ అంటారంట. ఈ విధంగా చట్టబద్ధమైన సంస్థ కింద మనం యొక్క సైమన్ కమిషన్ ని చెప్పుకోవచ్చు అనమాట. సో అందువల్ల యొక్క 1919 మౌంటేగ్ చమ్స్ఫోర్డ్ సంస్కరణ చట్టం ఏదైతే ఉందో ఆ చట్టాన్ని రివ్యూ చేయడానికి ఆ చట్టంలో ఉన్నటువంటి లోపాలని ఆ చట్టంలో ఏదైతే వాళ్ళు పాయింట్స్ మెన్షన్ చేశారో అవన్నీ కూడా కరెక్ట్ గా అమలవుతున్నాయా లేదా ఇంకేమైనా సరే భారతీయులకి ఏదైనా సరే యొక్క రాజ్యాంగ సంస్కరణలో వాళ్ళ యొక్క ప్రాతినిధ్యం అనేది ఉండాలో లేదా అని చెప్పి రివ్యూ చేయడానికి మనకి యొక్క సైమన్ కమిషన్ అనేది మన ఇండియాలో రావడం జరుగుతుంది అనమాట. ఇంకోటి ఏంటంటే ఈ యొక్క సైమన్ కమిషన్ అనేది 1927లో ప్రారంభం అవుతుంది. అంటే 1927లో దీన్ని సర్ జాన్ సైమన్ కమిషన్ ఆధ్వర్యంలో ఒక 7 సభ్యులతో ఈ యొక్క కమిషన్ అనేది స్టార్ట్ అవడం జరుగుతుంది. అదే విధంగా ఈ కమిషన్ స్టార్ట్ అయినప్పుడు ఏం జరుగుతుందంటే మన ఇండియాలో 1927లో మద్రాస్ సెషన్ అనేది అంటే ఈ యొక్క ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వాళ్ళు ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా అఖిల జాతీయ కాంగ్రెస్ మహాసభల కింద వాళ్ళు ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా ఒక ప్లేస్ లో ఒక సభ అనేది కండక్ట్ చేసి మనకి స్వాతంత్రం రావడానికి కావాల్సినటువంటి పాయింట్స్ అన్ని కూడా డిస్కస్ చేస్తూ ఉంటారు. సో దానిలో భాగంగా 1927 మద్రాస్ సెషన్ లో వాళ్ళు ఏం చేశారంటే ఒక 2 పాయింట్స్ వాళ్ళు డిక్లేర్ చేయడం జరిగింది. అంటే ఏంటంటే మనం అందరం ఏంటంటే ఈ యొక్క 1919 చట్టం ఏదైతే ఉందో ఆ చట్టంలో లోపాలను సరిదిద్దడానికి ఒక కమిషన్ వస్తుంది కాబట్టి ఆ కమిషన్ రాకముందే మనందరం కూడా ఏంటంటే ఒక కమిటీ అంటే ఒక మీటింగ్ అనేది పెట్టుకుని దానికి సంబంధించి మనం కూడా ఒక రాజ్యాంగం రాసుకుందాము. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ రాజ్యాంగానికి సంబంధించినటువంటి అంశాలు అనేవి చేంజ్ చేయడానికి వాళ్ళు వస్తున్నారు కాబట్టి వాళ్ళకంటే ముందే మనం కూడా ఒక రాజ్యాంగం రాసుకోవచ్చు అని చెప్పి ఒక ఆల్ పార్టీ కాన్ఫరెన్స్ అనేది మోతీలాల్ నెహ్రూ ఆధ్వర్యంలో ఈ యొక్క కాన్ఫరెన్స్ అనేది జరగడం జరిగింది. అదే విధంగా ఎప్పుడైతే ఒక కమిషన్ అనేది ఇండియాకి వస్తుందో వాళ్ళకి తెలిసిందో వాళ్ళందరూ కూడా ఏమనుకున్నారంటే ఆ మీటింగ్ లో ఆ కమిటీని ఖచ్చితంగా మనందరం కూడా బాయ్కాట్ చేద్దాం, అంటే బహిష్కరణ ఆ కమిటీని మన ఇండియాలోకి రానివ్వకుండా అడ్డుకుందాం అని చెప్పి ఈ యొక్క 2 పాయింట్స్ అనేవి మనకి ఈ యొక్క మద్రాస్ సెషన్ కాంగ్రెస్ సమావేశంలో తీసుకోవడం జరిగింది. అదే కాకుండా ఇంకోటి ఏంటంటే అప్పుడు వైస్రాయ్గా ఉన్నటువంటి భారత రాజ్య కార్యదర్శి అంటే బిర్కెన్హెట్ ఎవరైతే ఉన్నాడో ఇతను ఒక ఛాలెంజ్ విసురుతాడు. అదేంటంటే మీరు సొంతంగా రాజ్యాంగం రాసుకోవడం ఏంటి, మీకు అసలు ఆ క్యాపబిలిటీ ఉందా? ఎందుకంటే మన భారతదేశం అనేది విభిన్న భాషా సంస్కృతులకు చెందినటువంటి నిలయం, అదేవిధంగా
విభిన్న మతస్థులు ఉంటారు, వివిధ కులాల వాళ్ళు ఉంటారు, అదేవిధంగా మైనారిటీస్ ఉంటారు, మెజారిటీస్ ఉంటారు, సిక్కులు ఉంటారు, క్రిస్టియన్స్ ఉంటారు, అనేక మంది ఉంటారు. కాబట్టి మీరు సొంతంగా మీ యొక్క రాజ్యాంగాన్ని మీరు ఖచ్చితంగా రాసుకోలేరు. అందువల్ల మేము ఈ విధంగా చట్టాలు అనేవి మీ ఇండియాలో ప్రవేశపెడుతున్నాం అని చెప్పి ఈ విధంగా ఈ యొక్క వైస్రాయ్ బిర్కిన్హెడ్ అనే అతను చెప్పడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా ఎప్పుడైతే చెప్పడం జరిగిందో దీన్ని ఛాలెంజ్ గా తీసుకున్నటువంటి మన వాళ్ళు ఏం చేస్తారంటే, మీరే కాదు మేము కూడా మా రాజ్యాంగం తయారు చేస్తామని చెప్పి మోతీలాల్ నెహ్రూ అధ్యక్షతన ఒక డ్రాఫ్ట్ కమిటీ రిపోర్ట్ అనేది యొక్క 28 ఆగస్టు 1928 లక్నో సెషన్ లో వాళ్ళు ఒక డ్రాఫ్ట్ రిపోర్ట్ ఉండేది. అంటే రాజ్యాంగానికి సంబంధించి మన భారతదేశానికి సంబంధించి కొన్ని అంశాలు అనేవి ఆ చట్టంలో ఈ యొక్క మోతీలాల్ నెహ్రూ అధ్యక్షతన వాళ్ళు ప్రవేశపెట్టడం జరుగుతుంది. సో తర్వాత ఏం జరుగుతుందంటే ఇంకొక సెషన్ లో వాళ్ళు ఏదైతే ఒక మోతీలాల్ నెహ్రూ ప్రవేశపెట్టినటువంటి రిపోర్ట్ ఉందో దాన్ని ఏంటంటే మన భారతీయుల ముందు ప్రవేశపెట్టగా అక్కడ ఉన్నటువంటి మెజారిటీ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రిజెక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో తర్వాత ఆయన రిజెక్ట్ చేసినప్పటికీ కూడా ఫైనల్ గా ఈ యొక్క మోతీలాల్ నెహ్రూ ప్రవేశపెట్టిన రిపోర్ట్ ఏదైతే ఉందో అది కలకత్తా సెషన్ లో మనకి డిసెంబర్ 1928 లో రిపోర్ట్ అనేది సబ్మిట్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా మన వాళ్ళే ఒక పక్క ఏమో మోతీలాల్ నెహ్రూ అధ్యక్షతన ఒక రిపోర్ట్ అనేది తయారు చేయడం జరుగుతుంది. అట్ ది సేమ్ టైం అదే టైంలో సర్ జాన్ సైమన్ అధ్యక్షతన మనకి ఒక రిపోర్ట్ అనేది అంటే 1919 సంస్కరణ చట్టం ఏదైతే ఉందో దాన్ని సవరించిన ఒక రిపోర్ట్ అనేది వాళ్ళు రెడీ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా మన వాళ్ళు ఏమో 1928 రిపోర్ట్ అనేది సబ్మిట్ చేస్తారు. సో తర్వాత ఏంటంటే మే 1930లో ఇక సర్ జాన్ సైమన్ ఎవరైతే ఉన్నారో అతని అధ్యక్షతలో ఒక రిపోర్ట్ అనేది తయారు చేయడం జరుగుతుంది. సో తర్వాత ఏం జరుగుతుందంటే ఈ యొక్క రిపోర్ట్ ఏదైతే వీళ్ళు సబ్మిట్ చేశారో ఈ రిపోర్ట్కి సంబంధించి తర్వాత మళ్ళీ ఏమైనా సరే సమస్యలు ఉంటే కనుక మన భారతీయుల్ని అక్కడ లండన్కి ఆహ్వానించి వాళ్ళు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అనేవి ఏర్పాటు చేయడం జరుగుతుంది అనమాట. సో ఇంకోటి ఏంటంటే ఎప్పుడైతే ఈ విధంగా ఈ యొక్క సర్ జాన్ సైమన్ నాయకత్వంలో ఏర్పాటైన యొక్క కమిషన్ ఉందో ఈ కమిషన్ ఏంటంటే మన ఇండియాకి 1928 ఫిబ్రవరి 3 మనకి ముంబైలో వీళ్ళు అడుగుపెట్టడం జరుగుతుంది. సో జరిగిన తర్వాత అక్కడ ఏం జరుగుతుందంటే గో బ్యాక్ సైమన్ అంటే మీ సైమన్ కమిషన్ వల్ల మీ దేశానికి వెళ్ళిపోండి, మా ఇండియాకి రావాల్సిన పని లేదు. ఎందుకంటే కనుక మీరు ఏదైతే కమిషన్ ప్రవేశపెట్టారో దాంట్లో ఖచ్చితంగా ఈ 7 కూడా బ్రిటిష్ మెంబర్సే ఉన్నారు, మా భారతీయ సభ్యులు ఒక్కళ్ళు కూడా లేరు. మీరేమో మా భారతదేశానికి రాజ్యాంగానికి రాయడానికి మీరు హెల్ప్ చేస్తామని చెప్తున్నారు, కానీ మీరు ఏదైతే యొక్క సభ్యులు ఉన్నారో ఆ 7 సభ్యుల్లో ఒక్క ఇండియన్ కూడా లేడు, అంటే ఒక భారతీయుడు కూడా మీరు చోటు కల్పించలేదు. మా యొక్క పాలన గురించి అంటే మీరు ఏ విధంగానైతే యొక్క 1919 సంస్కరణ చట్టం ప్రవేశపెట్టారో ఆ చట్టం గురించి లోటుపాట్లు అనేవి మాకు తెలుస్తాయి, కానీ మళ్ళా మీరే ఆ చట్టాన్ని ప్రవేశపెట్టింది మీరే, అగైన్ మళ్ళీ ఆ చట్టంలో ఉన్నటువంటి లోటుపాట్లను కూడా సరిచేయాల్సింది కూడా మీరే అని చెప్పి మీరే డిసైడ్ అయిపోతే ఎలాగని చెప్పి మన వాళ్ళు ఏం చేశారంటే ఒక 1928లో గో బ్యాక్ సైమన్ అని చెప్పి మన ఇండియా వాళ్ళు చెప్పడం జరిగింది. అదేవిధంగా అనేక హర్తాల్స్ అనేవి అక్కడ జరగడం జరిగింది. అదేవిధంగా అనేక నల్ల జెండాలు అనేవి ఈ యొక్క సైమన్ కమిషన్ మన ఇండియాకి వచ్చినప్పుడు మన వాళ్ళు ప్రదర్శించడం జరిగింది. అదేవిధంగా 1928 అక్టోబర్ 13 ఏంటంటే ఈ యొక్క కమిషన్ అనేది అగైన్ రెండోసారి మనకి మన ఇండియాలో ఉన్నటువంటి లాహోర్ ప్రదేశానికి రావడం జరుగుతుంది. సో అక్కడ ఏం జరుగుతుందంటే ఇక లాలా లజపత్ రాయ్ ఏం చేస్తారంటే అప్పుడు ఈ యొక్క కమిషన్ అనేది మీరు వెళ్ళిపోండి ఇక్కడ నుంచి అని చెప్పి వాళ్ళు ఏం చేస్తారంటే అతను అడ్డుకోవడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా అడ్డుకున్నప్పుడు ఏంటంటే అప్పుడు ఉన్నటువంటి ఎస్పీ అంటే సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ జేమ్స్ కోట్ ఎవరైతే ఉన్నాడో అతను ఏం చేస్తారంటే ఇక లాలా లజపత్ రాయ్ని లాఠీ చార్జ్తో కొట్టడం జరుగుతుంది అనమాట. సో తర్వాత ఏంటంటే ఇక లాలా లజపత్ రాయ్ దెబ్బతిన్న తర్వాత ఈ విధంగా దెబ్బలు తిన్న తర్వాత అతను చనిపోవడం జరుగుతుంది అనమాట. సో తర్వాత ఇంకోటి ఏంటంటే ఆల్రెడీ మనం మోతీలాల్ నెహ్రూ కూడా ఒక రిపోర్ట్ అనేది ప్రిపేర్ చేయడం జరుగుతుంది చూసాం కదా. అదే రిపోర్ట్ అతను ఎప్పుడు ఫైనల్ చేస్తారంటే లక్నో సెషన్ లో ఈ యొక్క డ్రాఫ్ట్ రిపోర్ట్ ఏదైతే ఉందో మోతీలాల్ నెహ్రూ ప్రతిపాదించినటువంటి 10 మంది సభ్యులుగా ఉన్నటువంటి రిపోర్ట్ అనేది లక్నో సెషన్ లో ఒక డ్రాఫ్ట్ రిపోర్ట్ అనేది ఈ విధంగా వాళ్ళు సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఆ రిపోర్ట్లో ఏముంటుందంటే ఏ విధంగా ఆ రిపోర్ట్ లో మన వాళ్ళు కూడా కొన్ని పాయింట్స్ అనేవి ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది. సో దాంట్లో ఏం చేస్తారంటే డొమినియన్ స్టేటస్ అనేది మన భారతీయులు కావాలని చెప్పి మన వాళ్ళే చెప్పడం జరుగుతుంది. అంటే ఆ డొమినియన్ స్టేటస్ అంటే పాక్షిక స్వాతంత్ర్యం అంటే ఏంటంటే పూర్తి స్వాతంత్రం కాకపోయినా కొన్ని అంశాల్లో ఖచ్చితంగా భారతీయులకి పాక్షిక స్వాతంత్రం అయినా చెప్పి కావాలని చెప్పి మన వాళ్ళే చెప్పడం జరుగుతుంది. అంటే ఏంటి, మన రాజ్యాంగం రాసుకోవడం అప్పటికి మన వాళ్ళకి రాలేదనమాట. అంటే ఏ విధంగానైతే రాజ్యాంగం రాసుకోవాలని మన వాళ్ళకి ఒక థాట్ అనేది వచ్చింది, కానీ ఆ రాజ్యాంగ సంస్కరణకు సంబంధించి కానీ లేదా ఆ రాజ్యాంగంలో ఉండాల్సిన అంశాలు ఏంటనే దాని మీద మన వాళ్ళకి స్పష్టత అనేది లేదనమాట. అందువల్ల ఈ విధంగా ఏదైతే ఒక మోతీలాల్ నెహ్రూ ప్రవేశపెట్టిన రిపోర్ట్ ఉందో ఆ రిపోర్ట్ ని నెహ్రూ అదేవిధంగా సుభాష్ చంద్రబోస్ అనే వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదన్నమాట. ఎందుకని పాక్షిక స్వాతంత్రం కావాలని మీరే అడిగితే వాళ్ళు ఇంకా మనకి పూర్తి స్వాతంత్రం అనేది ఎప్పుడు ఇస్తారని చెప్పి వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదన్నమాట. సో తర్వాత ఏం జరుగుతుందంటే ఎప్పుడైతే ఈ విధంగా వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదో అయినప్పటికీ కూడా మన రిపోర్ట్ సబ్మిట్ చేసినా కూడా వాళ్ళు ఏం చేస్తారంటే ఫైనల్ గా మీ రిపోర్ట్ ని మేము తీసుకోము, ఆల్రెడీ సర్ జాన్ సైమన్ కమిషన్ రిపోర్ట్ అనేది ఫామ్ అయిపోయింది కాబట్టి ఆ రిపోర్ట్ కూడా 1930లో ఆ రిపోర్ట్ అనేది సబ్మిట్ చేయడం జరిగిపోయిందని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. ఆ రిపోర్ట్ లో ఉన్నటువంటి ముఖ్యాంశాలు ఏంటంటే మేము ఏం చేస్తామంటే మీకు ఇండియాలో సమాఖ్య విధానాన్ని ప్రవేశపెడతామంటే ఫెడరల్ వ్యవస్థ ఏదైతే ఉందో సమాఖ్య విధానం అనేది మీ భారతీయులకు మేము కల్పిస్తామని చెప్పి ఈ రిపోర్ట్ ద్వారా చెప్పడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే ఆ రాష్ట్రాల్లో ద్వంద్వ ప్రభుత్వం డ్యూయల్ గవర్నమెంట్ అనేది మనకు ఆల్రెడీ 1919 చట్టం ద్వారా ప్రవేశపెట్టడం జరిగింది కదా, ఆ యొక్క చట్టాన్ని మేము రద్దు చేస్తాము, రాష్ట్రాల్లో ద్వంద్వ ప్రభుత్వం రద్దు చేస్తామని చెప్పి వీళ్ళు చట్టం ద్వారా చెప్పడం జరిగింది. అదేవిధంగా భాషా పరియుక్త రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో
ఉన్నాయో, లింగ్విస్టిక్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ హిందీ మాట్లాడే అందరూ ఒక హిందీ స్టేట్, అదేవిధంగా తమిళం ఎవరైతే మాట్లాడుతున్నారో తమిళ వాళ్ళందరూ కూడా ఒక స్టేట్ మేము ఏర్పాటు చేస్తామని చెప్పి ఈ యొక్క రిపోర్ట్లో చెప్పడం జరిగింది. అదేవిధంగా ఒక పార్లమెంటరీ వ్యవస్థ అనేది ఈ యొక్క చట్టం ద్వారా మేము ఏర్పాటు చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే డొమినియన్ స్టేటస్ అనేది తిరస్కరించారనమాట. అంతకు ముందు ఏంటి వాళ్ళు 1919 చట్టాలు ఏమన్నారు, మీకు మేము మొదటి ప్రపంచ యుద్ధంలో మీరు కనుక మాకు హెల్ప్ చేస్తే కనుక మీకు మేము డొమినియన్ స్టేటస్ అంటే పాక్షిక స్వాతంత్రం ఇస్తామని చెప్పారు కదా. కానీ ఈ రిపోర్ట్లో ఏం చెప్పారంటే ఆ యొక్క డొమినియన్ స్టేటస్ అనేది వాళ్ళు తిరస్కరించడం జరిగిందనమాట. ఇంకోటి ఏంటంటే పరిపాలన ఎక్కువగా భారతీయులకు మేము భాగస్వామ్యం కల్పిస్తామని చెప్పారు. అదేవిధంగా చట్టసభలు ఎందుకు భారతీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రాతినిధ్యం పెంచుతామని చెప్పారు. పార్లమెంటరీ విధానాన్ని ప్రవేశపెడతామని చెప్పారు. అదేవిధంగా ఈ యొక్క భాషా ప్రాతిపదికన ఎప్పుడైతే రాష్ట్రాలు ఏర్పాటు చేస్తామని చెప్పారో అప్పుడు మనకి ఒరిస్సా, అదేవిధంగా సింధ్, ఈ యొక్క సింధ్ రాష్ట్రం అనేది ప్రజెంట్ పాకిస్తాన్లో ఉంది. ఈ రాష్ట్రాలు అనేవి ఈ యొక్క రిపోర్ట్ ప్రకారం ఏర్పడిపోయినాయి అనమాట. సో ఈ విధంగా ఈ రిపోర్ట్లో ఉన్నటువంటి ముఖ్య అంశాలు ఇవన్నమాట. సో ఎప్పుడైతే ఈ విధంగా రిపోర్ట్ అనేది వాళ్ళు ప్రవేశపెట్టారో ఈ యొక్క సైమన్ కమిషన్ నివేదికలో ఉన్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వీటిని చర్చించడం కోసం, మళ్ళీ ఇవి కరెక్ట్ గా ఉన్నాయా లేదా అని చెప్పి వాళ్ళు చర్చించడం కోసం ఇప్పుడు భారతీయుల్ని సంప్రదించడం కోసం వాళ్ళు ఏం చేశారంటే బ్రిటిష్ వాళ్ళు లండన్ లో ఒక 3 రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అనేవి నిర్వహించడం జరిగింది. అంటే ఈ యొక్క రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఆ చట్టాలు అనేవి మీకు ఉపయోగపడుతున్నాయా లేదా, ఆ చట్టాల వల్ల ఇంకేమైనా సరే సంస్కరణలు అనేవి తీసుకురావాలని చెప్పి వాళ్ళు మన ఇండియన్స్ తో ఒక 3 రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అనేవి మనకి లండన్ లో ఏర్పాటు చేయడం జరిగింది. సో దాని గురించి మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఇది యొక్క సైమన్ కమిషన్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనమాట. ఈ వీడియో నచ్చినట్లయితే కనుక ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఫైనల్ గా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.